వాస్తవ్ న్యూస్ పేపర్, దినపత్రిక, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 20న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డీజీఎఫ్ ప్రధాన కార్యదర్శి అక్రమ్ ఉల్లా ఖాద్రీ, డీజీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అన్వర్ హుస్సేన్, అక్రమ్ ఉల్లా ఖాద్రీ, ఫయ్యాజ్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు 2025 క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ వేడుకలో పత్రికా ప్రపంచంలోని పలువురు ప్రముఖులు, డీజీఎఫ్ సభ్యులు పాల్గొని కొత్త క్యాలెండర్ కి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా డీజీఎఫ్ జాతీయ కమిటీలో కొన్ని చేరికలు ఉన్నాయి. ఇక ఆ రోజు ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యమైన నాయకులు కొందరు డీజీఎఫ్ బలోపేతానికి మనం ఆ విధంగా అడుగులు ముందుకేస్తున్నాము. అదే జర్నలిస్టుల మహాసభని ప్రతి ఒక్కరు 5వ మహాసభని విజయవంతం చేసిన పేరు పేరున మనం చేసుకుంటూ మరొకసారి గారికి, డీజీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మూటపల్లి వెంకట గారికి, అదేవిధంగా విజయ్ గారు వెంకట్, మిగతా కొన్ని మిత్రులు, సీనియర్ పాత్రికేయులు, ఆర్సీ ఇన్ఛార్జులు, బ్యూరో ఇన్ఛార్జులు, స్టాఫ్ అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాము. అయితే ఈ కార్యక్రమ ఉద్దేశం ఒకటి, వాస్తవం అనేది డిజిటల్ మీడియా. ఈరోజు మన చైర్మన్ గారు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా తక్కువ కాలంలోనే క్యాలెండర్లు ప్రింట్ చేయడం ఒకటి, దాన్ని ఆవిష్కరించడం ఒకటి చేసే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం మనం సమావేశం అయినాం. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, వాస్తవం 4 ఏళ్ల నుంచి నిరంతర ప్రయాణం కొనసాగించింది. ఏ ఒక్కరోజు కూడా అది తన వాస్తవాలు చెప్పకుండా ఆగిపోలేదు, చెప్తూనే ఉంది. నిజాలు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. ఇక మీదట కూడా అదే వాస్తవం. నేను ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ళ క్రితం రాసిన కొటేషన్ మరొకసారి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు వేరే పత్రిక అదే మా నైజం, అదే మా వాస్తవాన్ని ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది. అయితే అదే కొటేషన్ కూడా కొంతమంది నన్ను జైలుకి పంపించినప్పుడు కూడా చీకటి తెరల్ని చీల్స్తామన్నాడు, అవినీతి బాట పట్టిందని కొంతమంది వాళ్ళ ప్రధాన పత్రికలో బ్యానర్ ఐటమ్గా వేసుకున్న సందర్భాలు కూడా. అంటే వాళ్ళకి నిజం ఇంకా వాళ్ళకి మింగుడు పడకపోవడం వల్ల ఆ విధంగా ఆ రోజు రాశారన్న. సరే, నేను చెప్పేదంటే వాస్తవం ఎప్పటికీ అది వాస్తవాలు చెప్తూనే ఉంటుంది. అంటే దానిలో కొంత పదను పెరగవచ్చు, కొన్ని విషయాలలో తగ్గొచ్చు. కానీ అది ఎప్పుడు నీతిని వీడకుండా, నిజాయితీని కప్పిపుచ్చకుండా, స్వామి అంటే పాలకులకి సేవ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా రాస్తూ వచ్చింది. ఇది నార్లవారి ప్రఖ్యాత జర్నలిస్ట్ నార్లవారి మాట. అది నాకు రాత్రి పగలు ఎప్పుడూ నా మైండ్లో ఉంటూనే ఉంటుంది. నేను రాసే ప్రతి కథనంలో అది మీకు కనిపిస్తుంది. ఇక్కడ చేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము కూడా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అన్న 8 వేలు ఇచ్చిన కూడా మేము సంతోషంగా చెప్పలేదు. ఇప్పుడు ఈసారికి గ్రూప్ ఆడిటర్ తొండ విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. 2 మాటలు చెప్పండి సార్. 2 మాటలు. వాస్తవం పత్రిక మిత్రులందరికీ ఈ సభ చూసిన ధన్యవాదాలు. కూడా ఇంతకుముందు ఈ వాస్తవం పేపర్ స్టార్టింగ్ అయినప్పుడు ఇంటర్వ్యూస్ తర్వాత మనం ఇప్పుడు తీసుకురావడం జరిగింది. కానీ కాకపోతే కృష్ణారెడ్డి సార్ ఏ పేపర్లో ఉండగానే ఆ పేపర్లో ఉన్న వాళ్ళు రిపోర్టర్లు అని చెప్పి ఎప్పుడు భావించలేదు. మా సొంత పేపర్ అని భావిస్తారు. ఎందుకంటే ఒక ఎడిటర్ లాగా, రిపోర్టర్ లాగా ఈ మధ్య కమ్యూనికేషన్ అట్లా ఉండదు. నా కుటుంబ సభ్యులు అని సార్ అనుకుంటాడు. రిపోర్టర్లు కూడా మండల స్థాయి రిపోర్టర్లు పోలీస్ స్థాయి స్పందించేది సార్ స్పందిస్తారు. దీనికంటే ముఖ్యంగా ఒక ఏమన్నా డబ్బులు ఉంటే వేరే బిజినెస్లో పెట్టుకొని డెవలప్ అయిన వాళ్ళు చూసిన వాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్ ఇచ్చే వాళ్ళు, బంగారం అమ్ముకునే వాళ్ళు. కానీ ఈ పత్రికా రంగానికి వచ్చి దీన్ని డెవలప్ చేయాలని ఆలోచన చేసిన పెద్దలు బండారి మాధవి గారికి పెద్ద ఎత్తున లేచి తప్పుకుంటారని చెప్పేసి మీరు మనం చూసుకోగలుగుతుంది. అని చెప్పేసి ఎప్పుడైతే హైదరాబాద్లో డిసైడ్ చేసారో అప్పుడే ఒక 1 year తిరిగేసరికి పెద్ద పెద్ద పేపర్లను మించిపోతుందని నమ్మకం నాకు పూర్తి స్థాయిలో ఉంది. ఎందుకంటే సార్ ఇద్దరు స్టార్టింగ్ ఒక ఎందుకు పేపర్లో పనిచేసినప్పుడు ప్రింటింగ్ మిషన్ ఉంది ఇక్కడ వరంగల్ రోడ్లో. అది మంచి స్థాయికి వచ్చే టైంలోనే
మేనేజ్మెంట్ కొంత డిస్టర్బ్ అయ్యాడు సార్ వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ ఇంటి బయటకు వెళ్ళిపోయినా. అది ఎట్లా ఉంటుంది సార్ దగ్గర ప్రింటింగ్ ఉంటే ఆ పనితనంకు ప్రింటింగ్ తోడైతే అది మన కలర్లో తోడైతే ఈ పేపర్ ఏ స్థాయికి వెళ్ళిపోతుంది నాకు అవగాహన ఉంది కాబట్టి దాంతో చెప్పగలుగుతున్నా. దీనికి పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కూడా పూర్తి స్థాయిలో అది అడ్మినిస్ట్రేషన్స్లో అండ్ దీనికి ఉన్న ఎంప్లాయీస్ అందరినీ పూర్తి స్థాయిలో నియమించి దీన్ని ఏదని చెప్పేసి ఒకసారి మేనేజ్మెంట్ గారు మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. రెండోది, ఇప్పుడు ఎవరైనా కానీ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు రిపోర్టర్లు ఏం చెప్పుకుంటారంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే కొంతమంది ఆంధ్రప్రదేశ్ స్కూల్ అంటారు, కొంతమంది ఈనాడు స్కూల్ అంటారు. జస్ట్ 1 ఇయర్ తర్వాత వాస్తవం స్కూల్కి వెళ్ళి వచ్చిన అనే ప్రతి రిపోర్ట్ ప్రతి మండలంలో ఉంటుంది. దీన్ని కూడా ఇంటి తర్వాత వాస్తవంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారో వాస్తవం పేపర్ కూడా యాజ్ టీజ్గా అలాగనే వాస్తవం జర్నలిజం స్కూల్ అనేది కూడా ఆల్రెడీ నడుస్తుంది. దాన్ని కొంచెం పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కూడా కృష్ణ సార్ కానీ వేదిక నుంచి కోరడం జరుగుతుంది. విజయవంతం చేయాల్సిందిగా మీకు పేరు పేరున వినతి చేస్తున్నాను. అదేవిధంగా డీజేఎఫ్ జాతీయ కమిటీలో కొన్ని చేరికలు ఉన్నాయి, మీకు ఆ రోజు ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యమైన నాయకులు కొందరు డీజేఎఫ్ బలోపేతానికి మనం ఆ విధంగా అడుగులు ముందుకేస్తున్నాము. అదే జర్నలిస్టుల మహాసభని ప్రతి ఒక్కరు 5వ మహాసభని విజయవంతం చేసిన పేరు పేరున మనం చేసుకుంటూ మరొకసారి తీసుకున్నారు సార్. సిద్దిపేట పెద్దపల్లి చిల్లవారు ఫోటో కొడతారా ముందు మరి ఫోటో కొడతా మీరు అందరి ఫోటో కొడతారు. సార్ మా ఇన్ఛార్జ్ సార్ ముందు తీసుకోవాలి కదా.